ఆంధ్రాలో అన్నా క్యాంటీన్లు, తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు, బెంగాల్లో దీదీకి రసోయ్ అంటే అక్క వంటగది పథకాలు ఎంత పాపులరో తెలుసు కదా. అలాగే తెలంగాణలో ఇప్పుడు మహిళా శక్తి క్యాంటీన్లు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మహిళా శక్తి క్యాంటీన్లకు శ్రీకారం చుట్టింది. అధికారుల బృందం బెంగాల్లోని దీదీకి రసోయిల నిర్వహణను అధ్యయనం చేసి ఆ తరహాలోని తెలంగాణలో ఈ మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ముందుగా రాష్ట్ర సచివాలయంలో 2 క్యాంటీన్లను మంత్రి సీతక్క ప్రారంభించారు. మహిళా శక్తి క్యాంటీన్లో సీతక్క సర్వపిండి కొనుగోలు చేశారు. అమ్మ చేతి వంటల నాణ్యత పాటిస్తూ వంటలు అందించాలని మహిళా సంఘాలను సీతక్క కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె 2 ఏళ్లలో జిల్లాకి 5 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు ఈ క్యాంటీన్ల నిర్వహణ అప్పగించనున్నారు. కలెక్టరేట్లు, ఆసుపత్రులు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. క్యాంటీన్లను నిర్వహించే మహిళలకు జాతీయ హోటల్ మేనేజ్మెంట్ సంస్థలో శిక్షణ కూడా ఇస్తారు. మహిళా సంఘాలకు క్యాంటీన్ ప్రాంతాన్ని ప్రభుత్వ సంస్థలే ఉచితంగా లేదా తక్కువ అద్దెతో కేటాయించి ఒప్పందం చేసుకుంటారు. మహిళా క్యాంటీన్లను 2 మోడళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 15 లక్షలతో ఒక మోడల్, 25 లక్షల పెట్టుబడితో మరో మోడల్ ఉంటుంది. జాతీయ గ్రామీణ కుటుంబాల మిషన్ గ్రాంట్తో పాటు కొంత లబ్ధిదారుల భాగస్వామ్యంతో పెట్టుబడి సమకూరుస్తారు. మొదటి మోడల్లో ఏడాదికి సుమారు 7.5 లక్షలు, రెండో మోడల్లో సంవత్సరానికి దాదాపు 12.5 లక్షల లాభం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.